20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఇండస్ట్రియల్ సిటీ రెడీ అవుతుంది. అది కూడా ఏపీ కొసన రెడీ అవుతున్నటువంటి ఏరియా అనమాట. ఏంటి ఆ ఏరియా అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? అది చూపిస్తాను మీకు. ఇది ఈ రెడ్ మార్క్లో కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాలు అనమాట. ఇది జిల్లాల వారీగా మ్యాప్ చూస్తే మనకు అలవాటు, బట్ ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మ్యాప్స్. సో ఈ కొసలో ఉన్నటువంటి ఈ చిన్న మొక్క కుప్పం నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్కి ఇంత అంచున ఉందా అనే సందేహం చాలామందికి వస్తుంది. బట్ ఆ తరహాలో దీన్ని డెవలప్ చేశారు. దీనికి జాగ్రఫికల్గా ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇటు తమిళనాడు, ఇటు చూస్తే కర్ణాటక, ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్, 3 రాష్ట్రాల మధ్య ముచ్చటగా ఉండేటువంటి నియోజకవర్గం, అతి చిన్న నియోజకవర్గం. ఇప్పుడు దీన్నే ఒక అడ్వాంటేజ్గా చేసుకుని దీన్ని ఇండస్ట్రియల్ సిటీగా మార్చేటువంటి ప్రణాళికని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. గతంలో కూడా ఆయన సీఎంగా చేశారు, అప్పుడు ఇప్పుడు చేయలేదా అంటే, అసలు నియోజకవర్గాలని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం అనేటువంటి కాన్సెప్ట్కి ఆద్యుడు చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచే కుప్పం నియోజకవర్గాన్ని చూసి రోల్ మోడల్ నియోజకవర్గాలు చాలా తయారైనాయి. మేడ్చల్ నియోజకవర్గానికి దేవేంద్ర గౌడ్, ఇట్లా ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు అభివృద్ధి చేయడం, పులివెందులని రాజశేఖర రెడ్డి, ఇట్లా పోటీ పడేటువంటి వాతావరణం వచ్చింది కుప్పం నుంచే. అప్పట్లో కొన్ని విద్యా సంస్థలను తీసుకొచ్చారు, అప్పుడు ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారు. ఇప్పుడు సిస్టమ్ మొత్తం మారుతుంది. ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంది, ముఖ్యంగా రాయలసీమ దానికి కేంద్ర స్థానం అవుతుంది. ముచ్చటగా 3 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంత ఈజీగా వదిలేస్తారా? వదిలే ప్రసక్తే లేదు. అందుకనే ఒక ప్రణాళికని రెడీ చేసుకున్నారు. ప్రధానమైనటువంటి కారణం, ఇట్లా చూస్తే బెంగళూరు చెన్నై హై స్పీడ్ రైల్వే లైన్ ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి క్రమంలో కుప్పం మీదుగా, కుప్పంకి అతి సమీపంగా కనెక్ట్ అవుతూ వెళ్తుంది. అలానే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి హై స్పీడ్ రైల్వే లైన్ బెంగళూరుకి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక జంక్షన్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఇటు నుంచి వచ్చేటువంటిది అంటే విశాఖపట్నం నుంచి ప్రణాళిక, అంటే కలకత్తా నుంచి ప్లాన్ చేసేటువంటి ఇది కూడా ఇటే వస్తుంది. దాంతోపాటు హైదరాబాద్ చెన్నై వెళ్ళేటువంటి మార్గం ఇటు అమరావతి మీదుగా మళ్ళీ ఇలా తిరుపతికి కనెక్ట్ అవుతూ చెన్నై వైపు వస్తుంది. ఇది ప్రణాళిక. దీన్నే రిక్వెస్ట్ చేస్తూ ఈ రెండింటిని కలిపేలాగా ఒక ప్రణాళికను కూడా రెడీ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతోంది, తిరుపతికి ఇక్కడ కనెక్టివిటీ వచ్చేలాగా. సో ఆ క్రమంలో ఇదొక జంక్షన్ పాయింట్ కాబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రణాళికని మరింత వేగవంతం చేశారు. ఆ క్రమంలోనే భారీ పరిశ్రమలను కుప్పం తీసుకొస్తున్నారు. మామూలు పరిశ్రమలు కాదు. ఇది చూస్తే చూడండి, అడిడాస్కి సంబంధించినటువంటిది, దాని సంస్థ హ్వాసాంగ్ అని చెప్పని చెప్తున్నారు కదా, హాసాంగ్ అది. ఆ విధంగా భారీ పరిశ్రమలు కుప్పంకి వస్తున్నాయి. కుప్పం నెక్స్ట్ ఇండస్ట్రియల్ హబ్ కాబోతుంది. ఇంతకు ముందర అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ని చాలా వరకు ప్రోత్సహించారు. పాడి పరిశ్రమకు సంబంధించినవి ఆల్రెడీ చాలా ఈసారి ఈ టర్మ్లో కూడా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసినప్పుడు అక్కడ అమూల్ లాంటి సంస్థలు ఆపరేషన్స్ని ప్రారంభించారు. సహకార సంఘానికి సంబంధించినటువంటి సంస్థలు ఆపరేషన్ ప్రారంభించారు. కానీ ఈసారి మాత్రం కంప్లీట్ ప్యూర్ ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించినటువంటి సంస్థల ఆపరేషనే మొదలైంది. అందులో ముఖ్యమైనది హ్వాసాంగ్. ఇది అడిడాస్ షూస్ తయారు చేసేటువంటి సంస్థ అనమాట. 890 అంటే దాదాపు 900 కోట్ల రూపాయలు పెట్టుబడిని పెడుతుంది. 100 ఎకరాల్లో ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జరిగిపోయింది. 17,645 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 3 దశల్లో ఈ ప్లాంట్ని డెవలప్ చేసేటువంటి ప్రణాళిక అనమాట. అంటే కుప్పంలో వాళ్ళకే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలానే ఎందుకంటే అక్కడ స్కిల్డ్ లేబర్ అవసరం అవుతారు, వాళ్ళకి ట్రైన్డ్ లేబర్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద ఆపర్చునిటీ అవుతుంది. ఇక NPSPL అంటే ఆథా గ్రూప్కి సంబంధించినటువంటిది బ్యాటరీ అనోడ్ ప్లాంట్. ఇది ఇప్పుడు వచ్చేదంతా EVAs కాబట్టి ఇక్కడ బ్యాటరీ పవర్డ్, పంప్డ్ పవర్డ్ అని పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. సో బ్యాటరీ పవర్కి సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసేటువంటి ప్లాంట్ 2081 కోట్ల రూపాయలతో కుప్పంలో పెడుతున్నారు. 2600 ఉద్యోగాలు దీనికి రాబోతున్నాయి. దీంతోపాటు MAF క్లోతింగ్, ఇది బట్టలు తయారు చేసే వస్త్ర పరిశ్రమకు సంబంధించింది. 200 కోట్ల రూపాయలతో 4060 మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి ప్లాంట్ ఇక్కడ పెడుతున్నారు. మరొకటి పైనీర్ క్లీన్ యాప్స్, ఇది కూడా సోలార్ పవర్కి సంబంధించినటువంటి ఇది 2000 ఉద్యోగాలు వస్తాయి. 150 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. మొత్తం అన్ని గ్రీన్ ఎనర్జీ సోర్సెస్, గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి సంస్థలు వస్తున్నాయి. సో ఇది బిల్డింగ్ టుడే ఫర్ టుమారో అని చెప్పని, ఫర్ స్ట్రాంగ్ టుమారో అని చెప్పని నినాదం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, న్యూ ఇన్వెస్ట్మెంట్స్, మోర్ జాబ్స్. రాబోయే రోజుల్లో కుప్పం ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారుతుంది అనడానికి. ఎందుకంటే ఈసారి ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సిటీ లాంటివి ఇంకో 10 సిటీలు డెవలప్ చేయాలనేటువంటి ప్రణాళిక రెడీ చేసుకున్నారు. 10 సిటీలు అన్ని చోట్ల రాష్ట్రం మొత్తంగా. ఆ క్రమంలో చూసినప్పుడు ఓర్వకల్లు, కొప్పర్తి వంటి ఇండస్ట్రియల్ ఏరియాస్తో పాటు ఇటు మదనపల్లి, కుప్పం,
ఎక్కడైతే న్యాచురల్ రిసోర్సెస్ని అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటినీ ఐడెంటిఫై చేసి అక్కడ ప్రత్యేక పరిశ్రమలను ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతుంది. ఇండస్ట్రియల్ జంక్షన్గా మారుతున్నటువంటి ప్రాంతం, ముఖ్యంగా ట్రాన్సిట్ హబ్గా మారుతున్నటువంటి కుప్పంని ఇండస్ట్రీ హబ్గా కూడా మలచాలనేటువంటి ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఇలాంటి భారీ పరిశ్రమలన్నీ కూడా ఇక్కడ కుప్పంలో టార్గెట్ చేసుకుని కుప్పంలో అభివృద్ధి చెందడానికి మార్గం వేస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కుప్పం కేవలం కుప్పం వాసులకే కాదు, అనేక మంది స్కిల్డ్ వర్క్ ఫోర్స్కి వేదిక అవుతుంది. వాళ్ళకి ఉద్యోగ కల్పన చేసేటువంటి కేంద్రం అయ్యే అవకాశం ఉంది.